యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పునరుత్థాన ఆదివార శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ మహోన్నతమైన నామానికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఇంతవరకు ప్రభు నీ పరిశుద్ధమైన నామమును కీర్తిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ దేవనైనా చక్కని కీర్తనలు పాడుకున్నట్టుకు సహాయం చేశారు నా ప్రభువా. చక్కని శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు. నీ పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, మరి ఉదయకాల సమయం దేవా, మరింత శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడే సమయం ప్రభు దేవా, నీ యొక్క వాక్యం ప్రభు దేవా మేము వినేటువంటి సమయం ప్రభు నాయన. అయా, నీ యొక్క వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటున్నది ప్రభు. నీకు వాక్యమే మా జీవితంలో లేకపోతేనైనా మా జీవితము అంధకార బంధురం ప్రభు దేవా. పరిశుద్ధురాని బంగారు పాదాలకి వందనాలు. నీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన జీవం గల మాటలు నేను ప్రకటిస్తూ ఉండగానైనా అయోగ్యుడును, ఎన్నిక లేని వాడిని ప్రభు దేవా, నీ యొక్క శిలువ చాటును చేర్చి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశము మానవునికి దేవుని యొక్క వర్తమానం. మానవునికి దేవుని యొక్క వర్తమానం. దేవుడు అనాది కాలంలో ఏదైనా తోటను నిర్మించి అందులో ఆదాము హవ్వలను సృజించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మానవునికి దేవుడు వర్తమానాలు అందిస్తూనే ఉన్నాడు. తన ఉద్దేశాలు బయలుపరుస్తూనే ఉన్నాడు. అనాది కాలంలో ఆదాము హవ్వలతోటి మాట్లాడటానికి చల్లపూట సాయంకాలం వేళ దేవుని సన్నిధి దిగి వచ్చేదట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హానోకు జన్మించాడు. హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందని. దాని అర్థం ఏంటని చెప్పానంటే, సమ్మతింపక అని చెప్పానంటే ఇరువురి ఆలోచనలు కనుక ఏకం కాకపోతే, ఒకరి యొక్క ఆలోచనలు ఒకరికి అంగీకారం కాకపోతే ఇద్దరు కూడి నడవటం సాధ్యం కాదు. హానోకు దేవునితో నడుస్తున్నాడంటే దాని అర్థం ఏంటని చెప్పారంటే, హానోకు యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి అన్నమాట. కాబట్టే హానోకు దేవునితోటి నడవగలిగాడు. అలా హానోకు తర్వాత అనేక మంది భక్తులు దేవునితో వారు నడక ప్రారంభించారు. ఆనాడు అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, అలాగే మోషే, ఏలియా, ఎలీషా, ఇలా ఎంతోమంది భక్తులు దేవునితో నడవటం ప్రారంభించారు. అలా దేవునితో వారు నడుస్తున్న క్రమంలో దేవుడు వారికి అనేకమైన వర్తమానాలు, తన బిడ్డలతో మాట్లాడటానికి అనేకమైన వర్తమానాలు అందిస్తూ వచ్చాడు. ఈరోజు మానవునికి దేవుని యొక్క వర్తమానం, కొన్ని శ్రేష్టమైన సత్యాలు దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో, మానవుని నుంచి దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఆది కాండం నుంచి వద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అలాగే 2వ వచనం కూడా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను.
మొట్టమొదటిగా మానవునికి దేవుడు ఇచ్చే వర్తమానం ఏంటని చెప్పానంటే, నీ యొక్క ఆత్మీయ స్థితిని యథార్థంగా ఉంచుకో. దేవుని ఎదుట నీ యొక్క ఆత్మీయ స్థితిని యథార్థంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొట్టమొదటి అంశం అండి. ఏముంది వాక్యంలో? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండం అని చెప్పానంటే ఆరంభము. ఏ ఆరంభము? సృష్టి ఆరంభము. ఇంకా ఏ ఆరంభము? మానవ జాతి యొక్క ఆరంభం అండి. అయితే ఈ ఆరంభంలో మొట్టమొదటి ఎవరున్నారు? ఆది యందు దేవుడు ఉన్నాడండి. అంటే ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఆరంభముగా ఉండాలి. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు కూడా నీ యొక్క ప్రతి మాటలో, నీ యొక్క ఆలోచనలో, నీ నిర్ణయాల్లో, నీ లక్ష్యాల్లో, నీ ఆశయాల్లో దేవుడు ప్రధానంగా కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎవరైతే తమ జీవితాల్లో దేవుణ్ణి ప్రధానంగా ముందు ఉంచుకుని నడుస్తారో, అది వారి యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, వారి యొక్క కుటుంబ జీవితం కావచ్చు, భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితం కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి ప్రధానంగా ముందు ఉంచుకుని ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు మితిలేని ఆశీర్వాదాలు దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి అంశం. అంటే నేను ఆది కాండం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఆది కాండం నుంచి దేవుడు మానవునికి ఎటువంటి వర్తమానాలు అందిస్తూ ఉన్నాడు. రెండో చూసుకుంటే, రెండవ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. గమనించాలండి, మొట్టమొదటి వచనం ఏముందండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రెండవ వచనం ఏముందండి? భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. ఆ మాట మరలా చదువుతూ ఉంటే మనకు కొంచెం అనుమానం రావాలండి. దేవుడు ఏదన్నా చేసినప్పుడు అది నిరాకారంగా ఉంటుందా? దేవుడు సూర్యుడిని చంద్రుడిని చేశాడు. ఏమంటాడు? అవి చాలా మంచిదిగా ఉన్నట్లు కనపడిను. దేవుడు వృక్షాలను చేశాడు, భూమి మీద సకల చరాచర జీవులను చేశాడు, అది మంచిదిగా ఉన్నట్టు చూశాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మళ్ళీ అక్కడ ఏమీ లేదు. ఏముంది అక్కడ? భూమి నిరాకారముగా శూన్య. అదెట్లా సాధ్యమవుతుందండి? గమనించాలండి, కొంచెం లోతుకి వెళ్ళగలిగితే ఈ రెండు వచనాలకు మధ్య కొన్ని వందల ఏళ్ళు వ్యవధి ఉంది. ఈ రెండు వచనాల మధ్య కొన్ని వందల ఏళ్ళు వ్యవధి ఉందండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని పరిపూర్ణంగానే అందంగానే నివాస యోగ్యంగా చేశాడు. కానీ లూసిఫరు స్నేహితులు, అంటే లూసిఫర్ యొక్క కొంతమంది దూతల సమూహము పాపం చేయటం వల్ల భూమి నిరాకారంగా మారిపోయిందండి. భూమి నిరాకారంగా మారిపోయింది. గమనించాలండి. తిరిగి మళ్ళా ఆ నిరాకారంగా మారిపోయినటువంటి భూమిని, చీకటిగా ఉన్న భూమిని దేవుడు నివాసయోగ్యంగా మార్చేశాడు. దాన్ని మనం ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయం చేసుకుంటే, దేవుడు మానవుడిని ఈ లోకంలో సృజించినప్పుడు చక్కగా అందంగా పరిపూర్ణంగా తన పోలికలో తన రూపంలో తయారు చేశాడు. కానీ రెండవ అధ్యాయానికి వచ్చేసరికి సాతాను మానవుణ్ణి నిరాకారంగా తయారు చేశాడు. దేవుని యొక్క పోలికను చెడగొట్టేశాడు. మానవుడు దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. అలా దేవుని యొక్క రూపాన్ని కోల్పోయినటువంటి మానవుడికి తిరిగి మళ్ళా తన రూపాన్ని ఇవ్వాలని చెప్పని, తన పోలికలోకి మానవుడిని తేవాలని చెప్పని దేవుడు తలంచి తన ప్రీతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఎందరైతే ఆయన చిందించిన రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారో వారందరూ కూడా
ఒక నూతన సృష్టి అండి. కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీయులకి పత్రిక రాస్తా ఏమంటాడని చెప్పానంటే 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీలో పనిచేస్తూ నిన్ను ఒక నూతన సృష్టిగా, నిన్ను తన పోలికలోకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలని చెప్పానంటే, దేవుని పోలికలోకి, దేవుని రూపంలోకి నువ్వు రావాలని చెప్పండి, నువ్వేం చేయాలో తెలుసా? నీవు చీకటిగా ఉన్నావని చెప్పని ఆయన ముందు అంగీకరించాలి. దేవా, నీ నిరాకారంగా ఉన్నాను ప్రభా, నీ చీకటి బతుకును యథార్థంగా ఆయన ముందు అంగీకరిస్తే, సిలువలో ఆ 2వ దొంగ వలె ప్రభా నేను సిలువకు పాత్రుని ప్రభా, నేను మరణశిక్షకు పాత్రుని ప్రభా నేను అని చెప్పి నువ్వు ఆయన ముందు ఒప్పుకోగలిగితే, ఆనాడు 2వ దొంగ అలా ఒప్పుకున్న వెంటనే తక్షణమే ఆ 2వ దొంగకి పరదేశంలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు దయచేశాడండి. ఈరోజు నువ్వు ఆయన ముందు యథార్థంగా నీ చీకటి బతుకు, పాప బతుకును ఒప్పుకుంటే, దేవుడు నిన్ను అద్భుతంగా తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకున్నట్టుగా ఆయన చాలిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి అంశం ఏంటండి? నీ యొక్క ఆత్మీయ స్థితిని గురించి యథార్థంగా ఉంటూ నేర్చుకోవాలండి. యథార్థమైన జీవితం, యథార్థంగా ఉండాలి. ఈ భూమి మీద యథార్థవంతులు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి ఆయన పరలోకం నుంచి ఆయన చూస్తూ ఉంటాడటండి. ఇది మొట్టమొదటి అంశం. 2వ అంశానికి వస్తే, ప్రతి దినం కూడా దేవుని మాట వింటూ ఉండాలండి. ప్రతి దినం కూడా దేవుని మాట వినాలి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం చూస్తే, ఆదికాండము 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. గమనించాలండి, తాను చేసింది యావత్తు చూసినప్పుడు అంటే ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడండి? ఆది యందు భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు. అన్నిటిని చేసి ఏమంటాడండి? అవన్నీ కూడా చాలా మంచిదిగా ఉన్నట్టు కనపడెను. అంటే దేవుడు తన యొక్క వాక్కును పలుకుతూ ఉన్నాడు. వెలుగు కలుగును గాక, అలా తన యొక్క వాక్కును పలుకుతూ ఉంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల చరాచర జీవరాశులు అన్నీ కూడా సృజించబడ్డాయండి. అన్నీ కూడా తయారైపోయినాయి. అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మిగిలిన వారి కంటే మన దేవుడు ఏ విధంగా భిన్నమైన వాడు? మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు అండి. ఆయన పలుకుతూ ఉండగా వాక్యం చూస్తే 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను ఆ జలములను వేరుపరచునుగాక అని పలికెను. అలా పలుకుతూ ఉంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం అన్నీ కూడా సృజించబడ్డాయండి. అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించిన. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. మానవుడు ప్రతిరోజు కూడా ఆయన మాట వింటే చక్కగా పరివర్తన చెందగలడండి. ఈరోజు అనేక మంది అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరాలకు వెళ్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క మాటను ఆలకించేటువంటి స్థితిలో లేరు. మందిరాలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, బైబిల్ చదువుతారు,
కొంతమంది చెప్తారు బైబిల్ మాది 2 సార్లు అయిపోయింది సార్, 3 సార్లు అయిపోయింది సార్. కానీ దేవుని యొక్క మాటను ఆలకించేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. అదేంటండి, మేము మందిరాలకు వెళ్తున్నాం కదా, మీరు చెప్పే మాటలు మేము వింటా ఉన్నాం కదా అని మీరు అనొచ్చేమో. కానీ దేవుని యొక్క మాటను విని ఆయన నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో గ్రహించి దాని ప్రకారం మీ జీవితాలు సరిదిద్దుకుంటే అదిగో అప్పుడు ఆయన మాట విన్నట్టండి. ఈరోజు మరి ఆ యొక్క వాక్య ప్రకారం మన జీవితాలు సరిదిద్దుకుంటున్నామా లేదా అన్నది మీ విచక్షణకి వదిలేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితంలో పరివర్తన రావాలంటే, మన జీవితాలు పరిపూర్ణం కావాలని చెప్పంటే ఏం చేయాలమ్మా? ప్రతి దినం కూడా ఆయన మాట వింటే అప్పుడు నిన్ను చూసి ఆయన చాలా మంచిదని చెప్పని పలకగలడు. ఇది రెండవ వర్తమానం అండి. మొట్టమొదటిగా నీ యొక్క ఆత్మీయ స్థితిని గురించి యథార్థంగా ఉండాలి. రెండవదిగా ప్రతి దినం కూడా దేవుని మాట వింటూ ఉండాలి. మూడవదిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములకు విధేయత చూపాలి. దేవుని మాట వినటమే కాకుండా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు నువ్వు లోబడి జీవించాలి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని మాటలను వినడంతో పాటు నువ్వేం చేయాలని చెప్పంటే ఆ పరిశుద్ధాత్మ నీ పైన అల్లాడుటకు అనుమతించాలి. అల్లాడుట అని చెప్పానంటే ఆ పరిశుద్ధాత్ముడు నీ పైన కార్యం చేయడానికి నువ్వు అనుమతించాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్వం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుకుంటాడండి. దాని అర్థం ఏంటని చెప్పారంటే ఆ క్షణం నుంచి పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయటం ఆరంభిస్తాడు. నిన్ను క్రీస్తు రూపంలోకి మార్చడానికి ఆ పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలని చెప్పంటే నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి నిర్ణయము, నీ ప్రతి లక్ష్యము, నీ సమయము అన్నిట్లో కూడా ఆ పరిశుద్ధాత్ముని నడిపింపు ఉండేలాగా చూసుకోవాలి. నీ జీవితంలో ఏ భాగమైనా సరే పరిశుద్ధాత్మునికి స్వాధీనం చేయకపోతే ఆ భాగము చీకట్లో ఉండిపోయి సాతాను ఆ భాగాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఈరోజు కొంతమంది జీవితాల్లో కొన్ని చీకటి భాగాలు ఉంటాయి. పైకి భక్తి పరులా కనిపిస్తారు కానీ కొన్ని భాగాలు చీకటి భాగాలు ఉంటాయండి. ఆ చీకటి భాగాలు నీలో ఉన్నట్లయితే నీలో దేవుని కార్యాలను చూడలేవు. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందాం. కొంతమంది బైబిల్ క్షుణ్ణంగా చదువుతారు కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని వారు ఇష్టపడరు. కొంతమంది పరిశుద్ధాత్మ నడిపింపుతోటి ముందుకు పోతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యము వాళ్ళు చదవరండి. దేవుని వాక్యం చదవాలి, దేవుని యొక్క మాటలు వినాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కూడా నీ జీవితాల్లో ఉండాలి. అలా కాని పక్షంలో నువ్వు ఒక ఎండిపోయిన ఎముకలాగా చచ్చిన స్థితిలో ఉంటావు. నీ యొక్క ఆత్మీయ స్థితిని యథార్థంగా ఉంచుకోవాలి. దేవుని యొక్క మాట ప్రతిరోజు కూడా వినాలి. మూడవదిగా పరిశుద్ధాత్మునికి నీ జీవితంలో అనుమతినివ్వాలండి, విధేయత చూపాలి. ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటని చెప్పారంటే 4వ అంశము సమస్తమైన చీకటి నుండి నిన్ను వేరుపరచుటకు దేవునికి అంగీకరించాలండి. సమస్తమైన చీకటి నుండి నిన్ను వేరుపరచుటకు దేవునికి లోబడి జీవించాలి. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. గమనించాలండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఏముంది అక్కడ? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇదే విషయం మనం ఒక్కసారి మనం 17వ వచనంకి వస్తే
17వ వచనం ఏముందండి? భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఏమన్నా అర్థమైందండి? వచనాలు అర్థమైంది ఏమన్నా? ఇక్కడ మనకి 2 వెలుగులు కనిపిస్తూ ఉన్నాయండి. 2 వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ భూమి మీద మనకి వెలుగు ఇవ్వాలని చెప్పారంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ప్రకాశవంతంగా వాళ్ళు ఉంటేనే మనకి చక్కని వెలుగు. ఏమండి? సూర్యుడు చంద్రుడు మనకి చక్కని వెలుగునిస్తూ ఉంటారు. కానీ 4వ దినం వరకు దేవుడు సూర్యుడిని చంద్రుడిని సృజించలేదే. మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందట? 3వ వచనం ఏముందండి? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఎలా కలిగిందే వెలుగు? సూర్యుడు చంద్రుడు అప్పటికి ఇంకా తయారు కాలే కదా. మరి వెలుగు ఎట్లా వచ్చిందండి? అద్భుతమైనటువంటి లోతైన అర్థం ఉందండి. మన దేవుని యొక్క గొప్పతనం ఈ ఒక్క మాటలోనే ఉందండి. యోహాను సువార్తలో దానికి మనకి జవాబు కనిపిస్తుంది. యోహాను సువార్తకు వద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉందండి, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇంకా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఒక వెలుగై ఉన్నాడు. అదే యోహాను సువార్త మనం కొంచెం ముందుకెళ్తే 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యోహాను సువార్త 8:12 చూస్తే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సూర్యుడు ప్రపంచం మొత్తం కూడా ఒకేసారి వెలుగు ఇవ్వలేడు. భారతదేశంలో వెలుగుగా ఉంటే అమెరికాలో చీకటిగా ఉంటుంది. మనకి పగలు ఇక్కడైతే అక్కడ రాత్రి అవుతుందండి. చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కానీ ప్రభు ఏమన్నాడండి? నేను లోకమునకు వెలుగే ఉన్నాను, యూదులకు వెలుగే ఉన్నానని చెప్పలే. ఏముంది వాక్యంలో? నేను లోకమునకు వెలుగే ఉన్నాను. అద్భుతమైన మాట అండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. కీర్తనలో దావీదు గారు మాట్లాడతా, కీర్తన 104వ కీర్తన 2వ వచనం చూస్తే, వస్త్రం వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు. అంటే ఆ వెలుగు మరెవరో కాదండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఒక వెలుగుగా ఉన్నాడండి. అదే ఆది కాండంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అయితే దేవుడు ఆ వెలుగును సృజించినప్పుడు, వెలుగును చేసినప్పుడు ఆ వెలుగుతోటి చీకటి ఉండటానికి ఆయన ఇష్టపడలేదండి. వెలుగును చీకటిని రెండింటిని కూడా వేరు చేశాడు. గమనించాలండి. ఆత్మీయంగా చూసుకుంటే దేవుణ్ణి నువ్వు అంగీకరించిన మరుక్షణం, నీ హృదయంలో ఆ వెలుగు వచ్చిన మరుక్షణం దేవుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటని చెప్పంటే నీలో ఉన్న చీకటిని వేరు చేయటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి నువ్వు అంగీకరించిన మరుక్షణం నుంచి నీలో చీకటి కోణాలు ఉండటానికి నువ్వు ఒప్పుకోకూడదు. నీలో చీకటి కోణాలు ఉండటానికి వీల్లేదండి. అందుకే పౌలు గారు కొరింథీయులకి ఒక చక్కని పత్రిక రాస్తా, ఒక చక్కని మాట రాస్తూ ఏమంటాడని చెప్పానంటే 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో, 2 కొరింథీ 6:14లో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీరు వెలుగే ఉన్నారు. ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు కూడా వెలుగు సంబంధులు అని చెప్పి అంటాడు ప్రభు.
మీరు ఆయన అంగీకరించిన తర్వాత, ఆయన వెలుగును పొందుకున్న తర్వాత నీలో చీకటి ఉండటానికి వీల్లేదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? కానీ ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఆదివారం పూట వెలుగు సంబంధుల వలె, మిగిలిన వారం అంతా కూడా చీకటి సంబంధులాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అటువంటి వారిని నులివెచ్చని క్రైస్తవులు అని చెప్పి అంటా ఉంది. అటువంటి క్రైస్తవులు నేను నా నోటి నుంచి ఉమ్మేమి ఉద్దేశిస్తున్నాను. మరికొంతమంది క్రైస్తవులు తమలో ఉన్న చీకటిని వేరు చేసుకోకుండానే వెలుగును పొందుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అప్పుడు వారి జీవితాలు అంతా గందరగోళం ఉంటుందండి. దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయలేడు. నువ్వు ఎంత గొప్ప సేవకుడితోటి ప్రార్థన చేయించుకున్న ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీలో చీకటి ఇంకా మిగిలే ఉంది కదా. నీలో ఉన్న చీకటి నువ్వు పారదోలినప్పుడే, ఆ చీకటి బతుకు నువ్వు వేరుపరుచుకున్నప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతమైన కార్యాలను చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 చెప్దాం ఒకసారి. మొట్టమొదటిగా యథార్థంగా జీవించాలి. రెండవదిగా దేవుని మాటలు వినాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ కార్యాలకి విధేయత చూపించాలి. 4వ అంశము సమస్తమైన చీకటి నుండి వేరుపరచుటకు దేవునికి సంపూర్తిగా లోబడాలి. 5వ అంశం ఏంటని చెప్పారంటే, నీలో తన స్వరూపము కలగజేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో తన స్వరూపము. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మానవుని సృజించాడండి. ఏంటంటే దేవుని స్వరూపం, దేవుని స్వరూపం అని చెప్పంటారు. దేవుని స్వరూపం ఏంటి? స్వరూపం అంటే దేవుని స్వరూపము అద్భుతమైన మాటలండి. ఆయన నీతి స్వరూపుడు. ఆయనలో ఎటువంటి పాపం లేదు. నీతి అని చెప్పంటే పాపానికి అసలు తావే లేదండి. ఆయన సత్య స్వరూపుడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయనలో అబద్ధం ఏమీ లేదు. మొట్టమొదటిగా ఆయన నీతి స్వరూపుడు, రెండవదిగా ఆయన సత్య స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమమ్మా. ఈరోజు లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. నిన్న ఫిబ్రవరి 14 నిన్న ఏం డే అండి? ఏదో డే పెట్టారు, వ్యాలంటైన్ డే అని చెప్పని. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ఇద్దరు యవనస్తుల మధ్య చిగురించేటువంటి ప్రేమ, ఏమండి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, అన్నాతమ్ముళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండే ప్రేమ, బంధువుల మధ్య ఉండే ప్రేమ. ఈ మధ్య కొన్ని కొత్త ప్రేమలు వచ్చినాయి. మగోడికి మధ్య ప్రేమ, ఆడోళ్ళకి మధ్య ప్రేమ వచ్చినాయి. అవి కూడా కానీ ఏమైతుందేమి, లోక ప్రేమల కంటే దేవుని ప్రేమ మహోన్నతమైంది. ఎలా మహోన్నతమైంది? ఏంటంటే దేవుని ప్రేమ. కొన్ని అద్భుతమైన విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా మహోన్నతమైందండి. మొట్టమొదటిగా చూసుకుంటే దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా భిన్నమైంది. లోక ప్రేమల్లో స్వార్థం కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఎదుటివారు నీకు అనుకూలంగా ప్రవర్తించకపోతే, నువ్వు కోరుకున్నట్లుగా ఎదుటివారు ప్రవర్తించకపోతే ఆ ప్రేమలో తేడాలు వచ్చేస్తాయి కదా. ఏమండి, నువ్వు అనుకున్న విధంగా ఎదుటివారు ఉండాలి, లేకపోతే చేతులు యాసిడ్ బాటలు ప్రత్యక్షమైపోద్ది. నువ్వు అనుకున్న విధంగా ఎదుటివారు ప్రవర్తించకపోతే కొబ్బరికాయలు కొట్టే కొత్త ప్రత్యక్షమైపోద్ది చేతిలో. ఈరోజు చూస్తున్నాం మనం టీవీల్లో, పేపర్లలో. లోక ప్రేమల్లో ఏముంటుందండి? ప్రధానంగా భౌతికపరమైన ఆకర్షణలు కనిపిస్తాయి. నేను నీకు ఈ ఖరీదైన వస్తువు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకేమి ఇస్తావు, అలా ఇస్తే ప్రేమ, లేకపోతే లేదు. లోక ప్రేమల్లో త్యాగం కనిపించదు. త్యాగం బహు తక్కువ. కానీ దేవుని ప్రేమ
ఎంతటి గొప్ప త్యాగం అని చెప్పారంటే, మానవాళి రక్షణ కోసం తన ప్రీతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేంత త్యాగం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక ప్రేమలో క్షమాపణ కనిపించదు. ఒకవేళ క్షమించినా సరే మనం మహా అయితే ఒక్కసారి 2 సార్లు క్షమిస్తాం ఎవరినైనా సరే, అంతే కదా. అది కూడా గొప్ప డైలాగ్ కొట్టుకుంటా, సర్లే పోరా క్షమించాను పో, ఇక మళ్ళీ నీ మొహం నాకు చూపెట్టబాక, ఇక ఇదే ఇక నీకు నాకు అంతే ఇక అని చెప్పని డైలాగులు కొట్టుకుంటూ ఏదో క్షమించినట్టు పోజు కొడతాం. కానీ దేవుని ప్రేమ ఎంతటి మహోన్నతమైందని చెప్పారంటే, నువ్వు ఎంత ఘోర తప్పు చేసినా, నువ్వు ఎంత ఘోర పాపం చేసినా సరే, నీ యొక్క పాప బతుకు నువ్వు ఒప్పుకుని ఆయన పాదాల వద్దకు వస్తే నీ ప్రతి పాపాన్ని కూడా క్షమించేంత పరిపూర్ణమైనటువంటి దేవుడు మన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతటి మహోన్నతమైందో తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదంతంలో మనకు కనిపిస్తుంది. ఆ తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. మన దేవుని ప్రేమ ఎంతటి మహోన్నతమైందని చెప్పానంటే, దేవుని ప్రేమ స్వేచ్ఛనిచ్చేటువంటి ప్రేమ అండి. మన దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఎటువంటి స్వేచ్ఛ అని చెప్పంటే, ఆనాడు ఆ కుమారుడు తండ్రి వద్దకు వచ్చి నా మాట నాకు ఇచ్చేసి అని చెప్పారంటే, తండ్రి కుమారుడితో వాదం పెట్టుకోలేదు, ఆస్తి మొత్తం ఇచ్చేశాడు, వాడికి వచ్చే వాటా మొత్తం వాడికి ఇచ్చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా సృజించాడని చెప్పారంటే, నీకు స్వేచ్ఛనిచ్చాడు. నిన్ను ఒక రోబోట్ లాగా తయారు చేయలేదు. మంచి చెడు అంటే ఏంటో నీకు తెలుసు. ఆ విచక్షణ జ్ఞానం నీకు ఇచ్చాడు. నిర్ణయ అధికారం నీకు ఇచ్చాడు. మంచి మార్గం చెడు మార్గం రెండు కూడా నీ ముందు ఉంచాడు. ఏ మార్గంలో వెళ్తావో నీ ఇష్టం. ఏముంది వాక్యంలో? ఇదిగో నేను జీవమును మరణమును ఆశీర్వాదం శాపము నిద్ర ఉంచి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెడతా ఉన్నాను. నువ్వు ఏ మార్గంలో వెళ్తావు నీ ఇష్టం. సొలొమోను గారు ఏమంటారని చెప్పంటే, ఓ యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ హృదయము సంతుష్టిగా ఉండము, కానీ దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకుని నువ్వు ఎలాగైనా ప్రవర్తించిన ఇష్టము, కానీ నీకు తీర్పు అనేది ఒకటి ఉంది సుమా, దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రవర్తించు. నిర్ణయ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని ఒక రోబోట్ లాగా తయారు చేయలేదండి. ఇంకా ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అని చెప్పారంటే, పరిగెత్తి హత్తుకునేటువంటి ప్రేమ అండి. ఆనాడు ఆ తండ్రి తన కుమారుడు వచ్చి తనని ఇంకా క్షమాపణ అడగనే లేదండి. అల్లంత దూరం ఉండగానే ఆ తండ్రి పరిగెత్తుకుని పోయి ఆ కుమారుడిని గట్టిగా హత్తుకుని, వాడి దగ్గర పందులు కంపోస్తూ ఉంటుంది, కానీ అవేమి కూడా పట్టించుకోకుండా గబగబగా పరిగెత్తుకుని పోయి ఆ కుమారుణ్ణి గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుని వాడికి చక్కగా ఒక ఉంగరం, చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసేసి ప్రశస్త వస్త్రములు ధరింపజేసి తన కుమారునిగా స్వీకరించాడండి. ఈరోజు నువ్వు ఎంత ఘోర తప్పు చేసినా, ఎంత పాపం చేసినా సరే, నీకు పాపాన్ని ఒప్పుకుని ఆయన వద్దకు వస్తే నీ పాపపు కంపంతా పక్కన పెట్టేసి నిన్ను తన కుమారునిగా తన కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని ప్రేమ ఎంత మహోన్నతమని చెప్పారంటే, నీ గతకాలపు పాపాలు ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. గతాన్ని మర్చే ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ అండి. ఆ కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుడితో, ఎరా ఇంతకాలం ఏం చేశావు, డబ్బంతా ఎక్కడ తగలబెట్టావు అని చెప్పని ఏమి కూడా కుమారుడిని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఈరోజు నీ పాపిష్టి బతుకు వదిలిపెట్టి నువ్వు దేవుని వద్దకు వస్తే నీ గతకాలపు జీవితం ఆయన ఎన్నడూ కూడా ప్రశ్నించడు. నువ్వు ఇంతకుముందు అలా చేసావు కదా, నువ్వు ఇంతకుముందు ఎలా చేసావు కదా అని చెప్పని నీ గతకాలపు జీవితం ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడండి. మనం కూడా క్షమిస్తూ ఉంటాం, కానీ ఏం చేస్తాం, మనం కూడా క్షమించి ఏమండి, సహోదరులకు బాగా తెలుసు ఈ విషయం, భర్తల్ని క్షమిస్తూ ఉంటారు, కానీ ఏం చేస్తారని చెప్పారంటే, అన్నం వడిచేటప్పుడు ఒక దెప్పుడు మాట మాట్లాడతారు,
కోరేసి మళ్ళీ ఒక దెప్పుడు మాట మాట్లాడతారు. బాగా తెలుసు కదా. మనం కూడా క్షమిస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు గమనించాలి, గత కాలాన్ని మర్చేటువంటి ప్రేమ అండి. సౌలు పౌలుగా మారకముందు క్రైస్తవుల్ని భయంకరంగా హింసించాడు. కానీ దమస్కులో దేవుని యొక్క దర్శనం పొందుకున్న తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత, సౌలు యొక్క గత జీవితం దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదండి. నువ్వు గత కాలంలో ఈ విధంగా చేసావు కదా, నువ్వు ఇంత పాపం చేసావు కదా, స్టెఫనుని ఈ విధంగా భయంకరంగా చంపావే అని చెప్పని అటువంటి ఎప్పుడు కూడా సౌలుకి జ్ఞాపకం చేయలేదండి. మన దేవుడు ఎంతటి మహోన్నతమైన దేవుడు అండి. మన దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అండి. శత్రువును సైతం ప్రేమించేటువంటి ప్రేమ. మాటలు చెప్పడం చాలా సులభమే. స్టేజ్ మీద ఎక్కి మైకిస్తే గొప్ప గొప్ప మాటలు చాలా చెప్పొచ్చు. కానీ ఏమైతే మాటలు చెప్పామో దాని ప్రకారం మనం జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యత. కానీ ఆ దేవుడు తను ఏమైతే చెప్పాడో అది తూచ తప్పకుండా చేశాడండి. పాపం లేకుండా ఎలా జీవించాలి, పాపం లేకుండా జీవించండి అని చెప్పాడు. అదేవిధంగా తాను పాపం లేకుండా జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని చెప్పి ఈ లోకానికి ఆయన సవాల్ విసిరాడండి. అదిగో ఆయన స్వరూపములో దేవుడు మానవుని సృజించాడండి. ఆయన స్వరూపములో సత్యస్వరూపుడు, నీతి స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, ఆ స్వరూపములో దేవుడు మానవుని చేస్తే మానవుడు సాతాను మాట విని తన యొక్క రూపాన్ని పోగొట్టుకున్నాడు, తన పోలికను పోగొట్టుకున్నాడు. లోకంలోకి మరణం వచ్చిందండి. తిరిగి మళ్ళా నువ్వు ఆయన రూపంలోకి వెళ్ళాలని చెప్పానంటే, ఆయన పోలికలోకి నువ్వు రావాలని చెప్పండి. నీ ముందు ఒకే ఒక మార్గం, ఆ మార్గమే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ మార్గాన్ని నువ్వు అంగీకరిస్తే నీ జీవితం ధన్యమేనండి. మానవునికి దేవుని యొక్క వర్తమానాలు ఎన్ని చెప్పుకున్నామండి? 5 అంశాలు చెప్దాం ఒకసారి. యథార్థత కలిగి ఉండాలి. నెంబర్ 2, దేవుని మాట ప్రతిరోజు కూడా వింటూ ఉండాలి. 3వదిగా పరిశుద్ధాత్మ కార్యములకు విధేయత చూపించాలి. 4వదిగా సమస్తమైన చీకటి నుండి నిన్ను వేరుపరచుటకు దేవునికి పూర్తిగా లోబడాలి. చివరిగా నీలో తన స్వరూపము, ఆయన స్వరూపం మనలో కలగటానికి మనం దేవునికి పూర్తిగా లోబడాలండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.